నమస్కారం జేకిసాన్ న్యూస్ కి స్వాగతం నేను శైలజ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ అమెరికాతో స్నేహ సంబంధాలు మరింత బలోపేతం ఇరు దేశాలు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయన్న ప్రధాని జీఎస్టీ అమలుతో అందరికీ ప్రయోజనాలు అవినీతి కూడా తగ్గుతుందన్న వెంకయ్య నేడు మీరా కుమార్ నామినేషన్ హాజరు కానున్న విపక్ష నేతలు నేటి నుంచి వస్త్ర దుకాణాలు బంద్ జీఎస్టీ భారాన్ని తగ్గించాలని డిమాండ్ నేడు ఢిల్లీకి టీ కాంగ్రెస్ నేతలు భూకుంభకోణంపై రాజ్నాథ్కు ఫిర్యాదు చెలో అమరావతితో చావో రేవో పాదయాత్రకు సిద్ధమైన ముద్రగడ బలహీనపడిన అల్పపీడనం తెలంగాణకు భారీ వర్ష సూచన ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా భూ కుంభకోణాలపై విచారణ ఇంతవరకు మొదలు కాలేదు. జీవో జారీ అయి వారం రోజులు గడిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రంగంలోకి దిగలేదు. 2 నెలల్లో సిట్ బృందం నివేదికను సమర్పించాల్సి ఉండగా నత్తనడకన సాగుతున్న ఈ విచారణ కంటి తుడుపుకేనా అనే విమర్శలు వినబడుతున్నాయి. మరోవైపు సిట్ కంటే సీబీఐ విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీతోనే భూ బాధితులకు న్యాయం జరుగుతుందని అఖిల పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా విశాఖ ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్ చెప్పండి, విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సిట్ని వేసింది, కానీ దర్యాప్తు ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు? విశాఖలో దాదాపు 2,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. మధురవాడ కొమ్మాదిలో సుమారు 275 ఎకరాల భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరిగి అదేవిధంగా కబ్జాలు జరిగాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించి విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగడంతో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని దర్యాప్తు నియమించింది. సిబిఐ మాజీ డిఐజీ వినీత్ ప్రిజ్లాల్ కమిటీ చీఫ్ గా, విశాఖ జాయింట్ కలెక్టర్ సృజన, తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ విజయసారథి కమిటీ సభ్యులుగా ఈ సిట్ దర్యాప్తుని కమిటీని నియమించింది ప్రభుత్వం. అయితే ఈ కమిటీ నియామకం జరిగి దాదాపు 2 వారాలు అవుతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కమిటీ దర్యాప్తు జరగలేదు. ఈ రోజు నుంచి ఈ కమిటీ విశాఖలో అధికారికంగా పర్యటిస్తుంది. ఈ రోజు సాయంత్రం ఈ కమిటీ తన ఏదైతే దర్యాప్తు చేయాలనుకుంటుందో వాటి కార్యాచరణ, ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ ఎక్కడికి రావాలి ఏమిటి అన్నది ఈ రోజు సాయంత్రం కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది శైలజ. అయితే రవికాంత్, మొన్న ప్రతిపక్షాలు వైసీపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేయడం కూడా మనం చూసాం. సిబిఐ విచారణకు డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు, కానీ ఇంతవరకు ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తే ప్రారంభం కాలేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఈ భూవివాదాన్ని ప్రధానంగా పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇక్కడ పత్రికలు, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన, అదేవిధంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో ఈ భూ కుంభకోణం వెలుగు చేసింది. ఈ భూ కుంభకోణం వెలుగు చేసినప్పటి నుంచి విపక్షాలు ఆందోళన దిగుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ నెల 24వ తారీఖున విశాఖలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అఖిలపక్ష పార్టీలు పాల్గొన్నాయి. సిబిఐ విచారణకి వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ప్రభుత్వం అండర్లో ఉన్నటువంటి అధికారులు కాబట్టి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చే అవకాశం లేదని వీరందరూ భావిస్తారు. ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తుంది. ఎందుకంటే విపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి ఈ భూ కుంభకోణంలో ప్రధానంగా మంత్రి గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా ముఖ్యమంత్రి తనయుడు మంత్రి అయినటువంటి లోకేష్ హస్తం ఉందని చెప్పి వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ సిట్ దర్యాప్తుని వారు వ్యతిరేకిస్తున్నారు. సిబిఐ విచారణ జరిగితేనే తమకు పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులోకి వస్తాయని, ఎవరైతే ఈ భూ కుంభకోణం వెనకాల నిందితులు ఉన్నారో వారందరి పేర్లు బయటపడే అవకాశం ఉందని విపక్షాలు భావిస్తున్నాయి శైలజ. అయితే రవికాంత్, విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి తమకి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలంటూ చెప్తోంది, కానీ ఇంతవరకు విచారణ స్టార్ట్ కాలేదు. ఇప్పటికీ వారం రోజులు దాటిపోతోంది. మరి 2 నెలల్లో సిట్ నివేదిక ఇవ్వడం ఎంతవరకు సాధ్యం అనుకోవచ్చు? అదే శైలజ, ఈ కమిటీ ఏదైతే ప్రభుత్వం నియమించిందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది. ఈ సిట్ దర్యాప్తునికి ఈ నెల 12వ తారీఖు కేబినెట్ నిర్ణయించింది. జీవో జారీ అయితే అప్పటికి ఈ రోజుకి వారం రోజులు అయింది. అంటే 60 రోజుల్లో 7 రోజులు పోతే ఇంకా మిగిలింది 53 రోజులే. ఈ 53 రోజుల్లో ఈ కమిటీ ఎంత రోజులు దర్యాప్తు చేస్తుంది, ఈ ఎక్కడెక్కడ కుంభకోణాలు జరిగాయి అన్నది ఎంతవరకు వెలుగులోకి తీసుకొస్తుంది అన్నది వేచి చూడాలి. అదే సమయంలో కేవలం ఈ 275 ఎకరాల మీదే కాకుండా ఏదైతే
275 ఎకరాలు విశాఖ నగరం నడిపడినటువంటి మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో జరిగిందో కేవలం వాటికే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని భూ కుంభకోణాలు ఎక్కడెక్కడైతే ల్యాండ్ కబ్జాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయో విద్యుత్ మండలంలోని ముదపాక, అదేవిధంగా రూరల్ మండలంలోని సుమారు 23 గ్రామాల్లో ఏవైతే రికార్డులు అయితే మాయమయ్యాయో వాటికి సంబంధించిన భూముల మీద కూడా ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి పెట్టారు కలెక్టరేట్ లో, విశాఖ కలెక్టరేట్ లో. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక 168 వరకు ఇప్పటి వరకు కంప్లైంట్స్ విశాఖ కలెక్టరేట్ లో స్వీకరించడం జరిగింది. ఈ 168 మంది ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారో ఆ కంప్లైంట్లకి ఈ కమిటీ పరిమితం అవుతుందా, ఈ భూములన్నింటినీ దర్యాప్తు చేస్తుందా అన్నది మనం వేచి చూడాలి. అయితే రవికాంత్, సిట్ దర్యాప్తు తమకు ఆమోదయోగ్యం కాదంటూ ఓ పక్క విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, మరో పక్క సిట్ దర్యాప్తు జాప్యం అవుతోంది రోజు రోజుకి. దీని పట్ల ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రతిపక్షాలు అయితే సిట్ దర్యాప్తును ఇప్పటివరకు వారు అంగీకరించలేకపోతున్నారు. అయినప్పటికీ కమిటీ దర్యాప్తు ఈ రోజే కమిటీ అధికారికంగా విషయాల్లో పర్యటించుతుంది. అయితే కమిటీ ఎక్కడ ఉంది ఏంటి అన్నది పూర్తిగా బహిరంగపరిచినప్పటికీ విశాఖలోని గ్రేహౌండ్స్ కార్యాలయంలో ప్రస్తుతం కమిటీ వచ్చి ఉంది. ఈ కమిటీ ఈరోజు సాయంత్రం కలెక్టరేట్ లో అధికారికంగా ఒక రివ్యూ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఈ ఈవినింగ్ జరిగే ఈ రివ్యూ మీటింగ్ లో కమిటీ తన భవిష్యత్ కార్యాచరణ ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా ఎక్కడికి రావాలి, ఏ రోజు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తామని ఈరోజు సాయంత్రం చెప్పే అవకాశం ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం సిట్తో దర్యాప్తు చేసేందుకు నియమించింది. 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. కానీ వారం రోజులు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు ప్రారంభం కాలేదు. మరోపక్క విపక్షాలు మాత్రం సిట్ దర్యాప్తు తమకు ఆమోదయోగ్యం కాదు, సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఓ పక్క సిట్ చేస్తున్న జాప్యం పట్ల విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి, ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. అమెరికాతో స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేస్తామన్నారు ప్రధాని మోడీ. ఇరు దేశాలు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్థిక శక్తులన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోడీ భేటీ అయ్యారు. అంతకుముందు వైట్ హౌస్కు చేరుకున్న మోడీకి ట్రంప్ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేబినెట్ రూంలో ట్రంప్, మోడీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. శ్వేతసౌధంలో తనకు లభించిన ఆతిథ్యం భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తానని అన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా మోడీ ట్రంప్ను భారత్కు ఆహ్వానించారు. क्योंकि आतंकवाद जैसी वैश्विक चुनौतियों से अपने समाजों की सुरक्षा राष्ट्रपति ट्रंप तथा मेरी टॉप मोस्ट प्राथमिकताओं में से एक है, क्योंकि भारत तथा यूनाइटेड स्टेट्स विश्व की 2 विशाल डेमोक्रेसीज का साझा सशक्तिकरण हमारा उद्देश्य है. జమ్మూ కాశ్మీర్లో జీఎస్టీని అమలు చేయకుంటే అది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఈ మేరకు కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి లేఖ రాశారు. శాసనసభ ఆమోదం లేకుండానే జీఎస్టీని ఆమోదించే విశేష అధికారం రాష్ట్రానికి ఉందని, ఆర్టికల్ 370 ఆ అధికారాన్ని కట్టబెట్టిందని గుర్తు చేశారు. కాబట్టి జీఎస్టీని ఆమోదించాలని కోరారు. ఈ విధానాన్ని అమలు చేయకుంటే జీఎస్టీని డీలర్లు భరించకుండా ఆ మొత్తాన్ని వస్తువుల ధరల్లో కలిపేస్తారని, అది ప్రజలకు పెను భారంగా మారుతుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. జూలై 1 నుంచి దేశంలో జీఎస్టీ అమలుతో ఒకే పన్ను విధానం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. జీఎస్టీపై ఈ నెల 30న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 142 దేశాలు ఇప్పటికే జీఎస్టీని అమలు చేస్తున్నాయని, జీఎస్టీ అమలు ప్రపంచంలోని అతి పెద్ద సంస్కరణగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీ వల్ల ధరలు దిగివస్తాయని, అవినీతి తగ్గుతుందని చెప్పారు. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా అది పెద్ద విషయం కాదని, జీఎస్టీ కౌన్సిల్ ఆయా సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు.
జీఎస్టీలో పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు బంద్కు దిగనున్నారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చారు. 27, 28, 29 తేదీల్లో వస్త్ర దుకాణాలు పూర్తిగా మూతపడనుండగా 30వ తేదీన తమ దుకాణాల ఎదుట వస్త్ర వ్యాపారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. కాగా ఈ నెల 22, 23 తేదీల్లో టెక్స్టైల్ జీఎస్టీ సంఘర్షణ సమితి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ బంద్ పాటించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మీరా కుమార్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలి మహిళా స్పీకర్గా ఆమె పేరు ఇప్పటికే చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇక మీరా కుమార్ రాష్ట్రపతిగా ఎన్నికైనట్లయితే భారత చరిత్రలో 2వ మహిళగా రాష్ట్రపతిగా నిలిచిపోతారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన పార్టీలన్నిటికీ మీరా కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ప్రతిపక్ష రాష్ట్ర అభ్యర్థిగా మీరా కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారంతా ఢిల్లీకి బయలుదేరారు. అనంతరం మియాపూర్ భూముల కుంభకోణంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. తిరుమలలో తప్పిపోయిన బూర్గం పహాడ్ మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభించింది. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి వద్ద అపస్మారక స్థితిలో ఉండటం అక్కడి స్థానికులు గమనించారు. ఆయన గుర్తింపు కార్డు ఆధారంగా ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు భద్రాచలం పోలీసులకు సమాచారం అందించడంతో ఇక్కడి పోలీసులు కుంజా భిక్షం సతీమణి వెంకటరమణకు తెలిపారు. పోలీసుల సమాచారంతో కరకంబాడికి చేరుకున్న ఆమె భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో తిరుపతిలోని స్విమ్స్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా డెల్టాకు ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా సాగునీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కి 1.8 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. రైవస్ కాలువకు 1000 క్యూసెక్కులు, బందరు, ఏలూరు కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పట్టిసీమ నుంచి ఈ నెలలోనే మరికొన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్నారు సీఎం. క్రికెట్ ఎప్పుడన్నా ఎక్కడ మరి మన పండితులు వారిని పూర్ణ కుంభంతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక చరిత్ర. కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఆ రోజు సర్ ఆర్థర్ కాటన్ నాయకత్వంలో కెప్టెన్ ఓర్చే ఈ యొక్క స్లూయిస్ నిర్మించారు. 50 ఏళ్ళలో మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. అయినప్పటికీ ఆ రోజు ఇక్కడ ఆనకట్ట ఉంటే అది కొట్టుకోపోయినా ఇది మాత్రం నిలబడగలిగింది. 112. రైతులకు ఏపీ సర్కార్ అండగా ఉంటుందన్నారు మంత్రి దేవినేని ఉమా. డెల్టాకు నీరును విడుదల చేయడం ఓ సువర్ణ అధ్యయనం అన్నారు. పట్టిసీమ తమ పంటలను కాపాడుతుందంటూ భరోసా ఇచ్చారు. సాగుకు కావాల్సిన సహకారాన్ని ఏపీ సర్కార్ అందిస్తుందని తెలిపారు. సకాలంలో పంటలకు అవసరమైన నీరును అందించాలనే ఉద్దేశంతోనే డెల్టాకు నీరును విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు
పట్టిసీమ గోదావరి నీళ్లు కృష్ణమ్మతో కలిసి ఈరోజు కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది ఒక సువర్ణాధ్యాయం. గత 3 సంవత్సరాలుగా ఏదైతే పట్టిసీమ పరవళ్ళు కృష్ణా డెల్టాను కాపాడుతూ ఉన్నాయి. మొదటి సంవత్సరం 8.8 టీఎంసీలతో 2,500 కోట్ల పంట కాపాడాం. ఈరోజు 5,500 కోట్లతో గత సంవత్సరం 10,74,000 ఎకరాల్లో 5,500 కోట్ల పంట కాపాడాం. ఈసారి కృష్ణా జిల్లాలో ముందస్తు ఖరీఫ్ ఎర్లీ సోయింగ్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము. ఆల్రెడీ రైతులందరికీ స్పష్టమైన అవగాహన క్రియేట్ చేశాము. ఆ అవగాహనలో భాగంగా దాదాపు 20 రోజుల కంటే ముందుగా ఈసారి ఈ ఖరీఫ్ని తీసుకొని వస్తున్నాము. ఈ ఖరీఫ్లో ముఖ్యంగా మనం మొత్తం 3,50,000 హెక్టేర్ల వరకు మనం పంట వేయాలి అనేది ముఖ్యము. అదేవిధంగా రాబోయే అక్టోబర్ నవంబర్లో వచ్చే తుఫాను దృష్టిలో పెట్టుకొని ఈసారి పంట ముందుగానే వేయడం వలన మన తుఫానుకు ముందే పంట చేతికొచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అదనంగా 50,000 హెక్టేర్ల వరకు మనం వాటర్ని కూడా చేర్చడానికి అన్ని ప్రణాళికలు చేశాము. ముఖ్యంగా కృష్ణా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాగునీరు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఈ హెడ్ రెగ్యులేటర్ 112 సంవత్సరాల క్రితం కట్టింది. ముఖ్యంగా దీని ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13 లక్షల ఎకరాలు సాగు అవుద్ది. కిందటి సంవత్సరం వర్షాభావ పరిస్థితిలో పైనుంచి కృష్ణాకి చుక్క నీరు రాని పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికతో, ఒక దూరదృష్టితో పట్టిసీమ కాలువ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి కిందటి సంవత్సరం 55 టీఎంసీలు తీసుకొచ్చి 13 లక్షల ఎకరాలు పంటను. కాపు రిజర్వేషన్లపై ఈసారి చావో రేవో తేల్చుకుంటామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిపి తీరుతామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకునే పరిస్థితి లేదని విమర్శించారు. వచ్చే నెల 26 నుంచి ముద్రగడ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా చెలో అమరావతి పేరుతో రూట్ మ్యాప్ విడుదల చేశారు. కిర్లంపూడి నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. తెలంగాణలో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు స్థానిక ప్రజలు. వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇటు హుస్నాబాద్లోనూ ముదిరాజ్ సంఘం పెద్దమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించింది. పోతురాజుల విన్యాసాలు, అమ్మవారి బోనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏజెన్సీల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. తూర్పు ఏజెన్సీ గ్రామాలపై అటాక్ చేస్తున్నాయి. వైరల్ ఫీవర్తో ప్రజలు నరకం చూస్తున్నారు. రామవరం మండలంలోని చాపరాయి గ్రామంలో వరుసగా మృత్యుబాట పడుతున్నారు. విష జ్వరాలతో 16 మంది చనిపోయారు. పెళ్లిలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గిరిజనులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి మంచినీటి వసతి, రోడ్డు సదుపాయం కల్పిస్తామంటూ వారికి హామీ ఇచ్చారు. విశాఖ ఏజెన్సీలో ఆంథ్రాక్స్ కలకలం సృష్టించింది. అరకులోయ మండలం సిరగంలోని 4గురికి ఆంథ్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే వారికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. చనిపోయిన జీవాలను తినడంతో వ్యాధి సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆంథ్రాక్స్ వ్యాధి బాధిత గిరిజనులను మాజీ మంత్రి బాలరాజు పరామర్శించారు. వ్యాధి తీవ్రత పట్ల వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. వ్యాధి తీవ్రత తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నామమాత్రంగా చర్యలు చేపడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో తక్షణమే ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శాశ్వతమైన చర్యలు తీసుకోవాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న అటు బాధితులు కానీ బాధితుల తరపు నుంచి మేము కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేకపోవడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఇప్పటికైనా కూడా వైద్యంతో పాటుగా లోతుగా పరిశీలన చేయాలి, పరిశోధనాత్మకమైన మెడిసిన్ కావాలి, దానికి పరిశోధనాత్మకమైనటువంటి ఆ నేపథ్యం ఏంటనేది తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా ఇటువంటి మరణాలు సంభవించినప్పుడు, ఇటువంటి భయంకరమైన వ్యాధులు సంభవించినప్పుడు ఏదో కుంటి సాకు చెప్పడం బాగా ప్రభుత్వానికి అలవాటైపోయింది. కుళ్ళిపోయిన మాంసం తిన్నారని, లేదు గడ్డలో నీళ్లు తాగారని ఏదో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ పరిస్థితులు గమనించడం ప్రభుత్వం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఇంకా దళితులపై చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. కొన్ని చోట్ల సాంఘిక బహిష్కరణ పేరుతో వేధింపులు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో దళితులను వేధిస్తున్న ఘటన పెద్ద దుమారంగా మారింది. దళిత సంఘాల ఆందోళనతో వారిని వేధిస్తున్న ఇందుకూరి బలరాంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. దళితులపై వేధింపులు ఆపకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించాయి దళిత సంఘాలు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 36 గంటల్లో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని పాత బస్తీ, మెహదీపట్నం, చార్మినార్, గోల్కొండ, అమీర్పేట్, బంజారాహిల్స్, కోటి, ఎల్బీనగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జై కిసాన్ న్యూస్. నమస్కారం.